గత కొన్ని రోజులుగా ఉంగిరాల గంగరాజు దాసరి మార్కండేయుల వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి గేదెలను తీసివేయాలని ఏటుకూరు వార్డు సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దారిమిల్ల అధికారులు వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ గ్రామంలో అందరికీ పశువులు ఉన్నాయని మేము ఏమీ చెయ్యలేమని వెళ్లిపోయారు. ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతామని చెప్పారని అన్నారు. గత 2 నెలల నుంచి ఉంగిరాల సీతారామయ్య గారు అతని బంధువులైన వాళ్ళందరూ కలిసి సీతారామయ్య గారే నాకు ఫోన్ చేసి నేను ఫోన్లో మాట్లాడటం జరిగిందండి. ఇప్పుడు మీ గేదెలు ఉన్నాయి, అక్కడ దాని మూలాన వాసన వస్తుంది, పేడ నీళ్ళు వస్తున్నాయి అని చెప్పారు. మున్సిపాలిటీలో కంప్లైంట్ పెడితే నీ పరిస్థితి ఏంటని అడిగారు. బాబాయ్ ఇప్పుడు నుంచి మనం పెట్టుకున్నాయి కాదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు తీసేయమంటే ఎలా కుదిరింది బాబాయ్, ఊళ్ళో సగం పైన ఉన్నాయి అని చెప్పాను. ఇక ఆ రోజుతో ఆయన వదిలేస్తాడు అనుకున్నాను. మరుసటి రోజు ఆయన సంతకం పెట్టకుండా వాళ్ళ అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, వాళ్ళ మేనల్లుల చేత సంతకం పెట్టించి కంప్లైంట్ ఏటుకూరు వార్డు సచివాలయంలో 192లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక వచ్చిన కానించి మమ్మల్ని గేదెలు తీసేయాలని గొడవ చేస్తున్నారు ఆఫీసర్లు. అందుకని మేము ఇప్పుడు ఆ గేదెలు తీయటం లేదని చెప్పి వీళ్ళు తూర్పుకి నడవకుండా, మా సొంత స్థలంలో నుంచి తూర్పుకి నడవకుండా 3 అడుగులు గోడ కట్టేశారండి. ఆ గోడ కడతం మూలాన ఈ నీళ్లు కాలువకి అడ్డం కట్టేశారు, మనుషులు వెళ్లకుండా కట్టేశారు. మనం వెళ్లకుండా అక్కడ కాలువ అంతా నీళ్లు నిండిపోయి, మేము వాడుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, ఆ వాడుకున్న నీళ్ళన్నీ నిండిపోయి పక్కనే ఉన్న బావిలో కూడా మొత్తం కలుషితం అయిపోయిందండి. ఇప్పుడు మేము పశువులకి నీళ్లు పోయవలసి వస్తుందండి. అందుకని కమిషనర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. ఈ 2 నెలలు అయినా కానీ ఇంతవరకు పరిష్కరించలేదు కాబట్టి కలెక్టర్ వారు అయినా పరిష్కరిస్తారు మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము.